హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ లక్ష్మీ రాజేశ్వరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, ఖమ్మం అండి. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే గర్భసంచి లోపల కణుతులు, పాలిప్స్ అంటాము, మయోమా అంటాము, అడ్హీషన్స్, సెప్టేట్ యూట్రస్ అంటే అడ్డుగోడ, సబ్సెప్టేట్ యూట్రస్, ఇవన్నీ కూడా మనకి అడ్డంకులే గర్భిణీ రావటానికి. వాటికి పరిష్కార మార్గం ఏంటి అని అడుగుతున్నారండి. సో మనము ఫస్ట్ మనం స్కాన్ చేసినప్పుడే మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మా ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయితే ఇవన్నీ కూడా స్కాన్లో కొంతవరకు మనం చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలా మనకి ఇలా ఉన్నాయని పేషెంట్కి చెప్పినప్పుడు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం చేస్తామంటే మనం హిస్ట్రోస్కోపీ చేస్తాం. హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపల డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాం. ఎండోస్కోపీ ప్రొసీజర్లో వెళ్ళిపోయి గర్భసంచి అంతా బాగుందా, నెక్స్ట్ వచ్చి ఆస్టియాలు అవన్నీ కూడా ఓపెన్ అయి ఉన్నాయా, ఆస్టియాలు బాగున్నాయా, పాలిప్ ఉంటే ఎక్కడుంది అంటే యాంటీరియర్ వాలా, పోస్టీరియర్ వాలా, లేకపోతే లేటరల్ వాల్స్లో ఉందా, అడ్డుగోడ ఎంత మందంలో ఈ అడ్డుగోడ ఉంది, పూర్తి అడ్డుగోడ ఉందా అంటే టోటల్ సెప్టేట్ యూట్రసా, లేకపోతే సబ్సెప్టేట్ అంటే హాఫ్లోనే ఉందా, నెక్స్ట్ ఏమైనా అతుకులు ఉన్నాయా, ప్రీవియస్గా ఏమైనా అబార్షన్స్ అట్లా అయినప్పుడు కొన్ని అతుకులు ఏర్పడుతూ ఉంటాయి, ఆ అతుకులు ఏమైనా ఉన్నాయా. సో ఈ కంతులు ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా విజువలైజ్ చేయొచ్చు, అంటే మనం చూడొచ్చు. చూసిన తర్వాత మనం ఒక ప్లాన్ ఆఫ్ ఇది పెట్టుకోవచ్చు. ఒకవేళ గర్భసంచి లోపల టోటల్ సెప్టమ్ ఉందనుకోండి, మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, చక్కగా దాన్ని రిసెక్ట్ చేసేసేయచ్చు. సెప్టమ్ని అంతా కనుక మనం తీసేసి మంచిగా కనుక క్యావిటీ ఫార్మేషన్ కనుక మనం బాగా చేయగలిగితే ప్రెగ్నెన్సీ బాగుంటుంది. అట్లానే కంతులు ఉన్నాయి అనుకోండి, మయోమా కనుక అయినట్టయితే మయోమెక్టమీ చేసేసేయచ్చు. ఈ హిస్ట్రోస్కోపీ ద్వారానే, ఓపెన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, చిన్న మత్తిచ్చి ఇవన్నీ కూడా చేసేయచ్చు. అట్లానే పాలిపులు తీసేయచ్చు, మయోమాలు తీసేయచ్చు, అడ్హీషన్స్ అతుకులు ఉంటే కనుక అతుకులు కూడా మంచిగా తీసేసేయచ్చు. సో ఇవన్నీ కూడా మనం మంచిగా కనుక చేస్తే ఎక్కడెక్కడ ఏ మైన్యూట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అంటే మనకి స్కాన్ చేసినప్పుడు చాలామంది కనపడపోవచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయితే మాత్రం ఈజీగా దాన్ని విజువలైజ్ చేయొచ్చు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ హిస్ట్రోస్కోపీ ద్వారా చూసి ఇమీడియట్గా చక్కగా మనం దాన్ని రిసెక్ట్ చేసామంటే క్యావిటీని మంచిగా కనుక మనం తయారు చేయగలిగితే డెఫినెట్గా క్యావిటీ ఫార్మేషన్ కనుక బాగున్నట్టయితే ప్రెగ్నెన్సీ రేట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనల్ని సంప్రదిస్తే ఇవన్నీ కూడా మన సెంటర్లో అవుతాయి. కాబట్టి సో ఎవరైనా సరే హిస్ట్రోస్కోపీ, పాలిపెక్టమీ అవసరమైన, మయోమా అవసరమైన, అడ్హీషన్స్ అవసరమైన, సెప్టమ్స్ అవసరమైన, సబ్సెప్టమ్లు ఉన్నా కానీ మన దగ్గర మనల్ని అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా మీకు మంచి ట్రీట్మెంట్ అయితే మా సెంటర్లో మీకు లభిస్తుంది.